బావగారు శాంతి పెళ్లికి సొమ్మును కొనాలి కదా, వెళదామా? ఓకే. నాకు తల నొప్పిగా ఉందన్నయ్య, నేను రాలేదు. ఓకే మా, ఓకే ఓకే. బావగారు ఇంకా చాలా అరేంజ్మెంట్స్ ఉన్నాయి. బాయ్. ऋतिक रोशन, ఎవరైనా చూస్తే గొడవ వస్తుంది, ఎందుకు వచ్చావు? प्यार करने वाले किसी से नहीं डरते. నీకప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాను, తీసుకో. నీతో మాట్లాడలేక ఉండలేను. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. జయం జయం మనదే. బాయ్. హలో హలో, ఎవరు? నేను జానీ వాకర్. జానీ వాకరా? అవును, నేను సమరసింహారెడ్డి గారి ఫ్రెండ్. ఆయన ఉన్నారా? సమరసింహారెడ్డి గారా? ఇది ఖుష్ గారు ఫోన్. అయ్యో కాదమ్మా, ఆయన పేరు సమరసింహారెడ్డి, రాయలసీమ వాళ్ళది, రాయల్ ఫ్యామిలీ. ఆయన కలియుగంలో పుట్టిన మహాపురుషుడు. సమరసింహారెడ్డి గారికి! సమరసింహారెడ్డి గారు! అంత పెద్ద మనిషి ఆయన. అయితే నా శత్రువు నా కాళ్ళు నరికినాడు రా, చెయ్యి నరికినాడు. అశుద్ధం కడుక్కునే చేత్తో అన్నం తినేటట్టు చేసినాడు. ఆ సమరసింహారెడ్డిని చంపి వాణ్ణి ముక్కలు ముక్కలుగా నరికి నా కాళ్ళ దగ్గర పడేసిన వద్దు చూపించడు మీ ముఖాలు నాకు. పండిరా పండి. ఒంటరిగా నిలిచిన ఒక్క మగాడు. ఆయన గర్జనకి వీర రాఘవరెడ్డి అదిరిపోయాడు. అరవద్దు, అరిస్తే అమ్మ తోడు అడ్డంగా నరకేస్తా. సమరసింహారెడ్డి, నిన్ను చంపి నీ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి సీమలో ఇసిరేయకుంటే నా పేరు ఈరరాఘవరెడ్డి కాదురా. నీ అమ్మ నిన్ను నిజంగా రాయలసీమ గడ్డ పైన కనుంటే, నీ అమ్మ పాలు నీ తాగుంటే, నీ అబ్బ నీకు మొలతాడు కట్టుంటే, నీ మూతి మీదున్నది మొలచిన మిసమే అయితే రారా రా, నన్ను చంపు రారా రా. మీ అందరినీ ఇక్కడే ఇప్పుడే తెగనరక్కపోతే ఈ మీసాన్ని గొరిగించుకుంటాను రా. రండ్రా రండి. పెద్ద పోరాటమే జరిగింది. పిల్లల్ని కుక్క పిల్లల్ని చంపడం కాదురా, పులి పులి చేతుల్లో సస్తురారా. నిన్ను చంపేకి కత్తి ఎందుకురా, ఈ చేతులు ఎందుకురా, తొడ తట్టడం ఎందుకురా, ఈ కంటి చూపులు చాలురా. అదంతా పెద్ద కథ. నేను ఫోన్ చేశానని చెప్పమ్మా.